ఈ రోజు ఈ వీడియోలో హెరెటిక్ అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. హ్యూ గ్రాంట్, సోఫీ, క్లోయి లీడ్స్ గా స్కాట్ బెక్ అండ్ బ్రైన్ వుడ్స్ డైరెక్షన్ లో వచ్చిన సైకలాజికల్ హారర్ మూవీ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఓ చర్చ్ లో మిషనరీస్ గా పనిచేస్తున్న సిస్టర్ బాన్స్ అండ్ సిస్టర్ పాక్స్టన్ అనే ఇద్దరు ఓ రోజు మిస్టర్ రీడ్ అనే వ్యక్తి ఇంటికి వస్తారు. అక్కడికి వచ్చాక మిగిలిన చర్చిలతో పోలిస్తే మా చర్చ్ చాలా బెస్ట్, మా దగ్గర పద్ధతులన్నీ భలే ఉంటాయని రీడ్ ని ఎలాగైనా కన్విన్స్ చేసి తనని వాళ్ళ చర్చ్ లో మెంబర్ గా జాయిన్ చేసుకోవాలని ప్రయత్నిస్తారు. దానికి రీడ్ కూడా సానుకూలంగా స్పందిస్తూ, నాకు మీ చర్చ్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది, రండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామని వాళ్ళని ఇంట్లోకి తీసుకువెళ్లి అక్కడ లాక్ చేసేస్తాడు. ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళటానికి దారి ఉండదు, ఫోన్ చేయడానికి సిగ్నల్ ఉండదు, అరిచి గోల్ చేద్దామంటే చుట్టుపక్కల ఇల్లు ఉండవు. దాంతో ఇక్కడి నుంచి ఎలా బయటపడాలా అని సిస్టర్స్ టెన్షన్ పడుతూ ఉంటే రీడ్ తాపీగా వచ్చి, నేను మీతో ఓ గేమ్ ఆడతా, మీ మతం గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతా, మీ సమాధానాలు నాకు కన్విన్సింగ్ అనిపిస్తే బయటికి పంపించేస్తా, లేకపోతే చంపేసి బేస్మెంట్ లో పాతేస్తా అంటాడు. అలా ఆ సిస్టర్స్ తమ ప్రాణాలు కాపాడుకోవటానికి ఓ డెడ్లీ గేమ్ ఆడాల్సి వస్తుంది. మరి అసలు ఆ గేమ్ ఏంటి, అందులో ఉన్న క్వశ్చన్స్ ఏంటి, అసలు ఈ రీడ్ ఎవరు, ఎందుకు వాళ్ళని బంధించాడు, తనకేం కావాలి, చివరికి ఆ సిస్టర్స్ ఆ ఇంట్లోంచి ప్రాణాలతో బతికి బయటపడ్డారా లేదా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా బాగుంది, నాకైతే నచ్చింది. సినిమా అంతా ఓ ఇంట్లోనే జరిగిన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గ్రిప్పింగ్ గా థ్రిల్లింగ్ గా సాగింది. అసలు ఇది చాలా రిస్కీ సబ్జెక్ట్. దేవుణ్ణి నమ్మే వాళ్ళకి నాస్తికులకి మధ్య మాటల యుద్ధంలా ఉంటది ఈ సినిమా. అసలు దేవుడు అంటే ఏంటి, మతం అంటే ఏంటి, చాలా మంది వీటిని ఎందుకు నమ్ముతారు, ఇంకొంతమంది ఎందుకు నమ్మరు అని మంచి డిస్కషనే నడిచింది ఈ సినిమాలో. ఈ సినిమా మన దగ్గర తీస్తే ఖచ్చితంగా మా మనోభావాలు దెబ్బతిన్నాయని థియేటర్లు తగలెట్టేసేవాళ్ళేమో. ఇక ఈ సినిమా ఎండింగ్ చాలా బ్రిలియంట్ ఉంటది. అటు దేవుణ్ణి నమ్మే వాళ్ళని గాని, ఇటు నమ్మని వాళ్ళని గాని చాలా వరకు సాటిస్ఫై చేస్తది. దేవుడు ఉన్నాడు, ఏం జరిగినా తను చూసుకుంటాడు అని మనం అతిగా నమ్మినా, అసలు దేవుడు అనేవాడే లేడు, అంతా మన ఇష్టం మన రాజ్యం అనుకున్నా, జరిగేది విధ్వంసమే అని ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. అది చాలా వరకు వర్కౌట్ అయింది కూడా. ఈ సినిమా మనకున్న నమ్మకాలైతే మార్చదు గాని ఆలోచింపజేస్తుంది. ఓవరాల్ గా అటు పర్ఫార్మెన్స్లు గాని, సినిమాటోగ్రఫీ గాని, రైటింగ్ గాని, డైరెక్షన్ గాని అన్ని చాలా బాగా కుదిరాయి. సో మీకు గనక మైండ్ గేమ్స్ తో కూడిన థ్రిల్లింగ్ డ్రామాలు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ సినిమాని మిస్ అవ్వద్దు. ప్రస్తుతానికి ఇది థియేటర్స్ లో రన్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. అది విషయం.